యేసుక్రీస్తు యొక్క వధువు మనం. And Jesus never says that to us. ఆయన భార్యగా వధువుగా ఉన్నటువంటి మనలను ప్రభు ఎప్పుడైనా అలాగూ నిందించాడా? He never says that to us. ఆయన ఎప్పుడు తన వధువుని అలాగూ దూషించిన వాడు కాదు. Even though we do things that grieve him and bring dishonor to his name. దేవుని హృదయానికి నొప్పి కలిగించే, అగౌరవాన్ని కలిగించేటువంటి కార్యాలు మనం ఎన్నో చేసినప్పటికీ he still loves us. ఆయన ఇంకనూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. That's how he wants us to love our spouses. మనం కూడా మన జీవిత భాగస్వామిని అలాగూ ప్రేమించాలని కోరుతున్నాడు. How many Christians have grudges in their hearts against their spouse? ఎంతమంది క్రైస్తవులు వారి జీవిత భాగస్వాముల పట్ల ద్వేషాన్ని, పగను వారి జీవితంలో కలిగి ఉన్నారు. Unforgiveness, క్షమించలేని స్వభావం, bitterness, చేదు స్వభావం, anger, కోపము, and it rots them from inside. మరి వారిని అలాగూ కలిగి ఉండడం ద్వారా హృదయంలో నుండి ఉగ్రతను బయటికి తీసుకొని వస్తున్నది. You know why that is? ఎందుకు అలా జరుగుతుంది తెలుసా? Because they have never learned to love God. ఎందుకనగా వారు దేవుణ్ణి ప్రేమించటం వారి జీవితంలో నేర్చుకోలేదు గనుక. The God who died for their sins. వారి పాపముల కొరకు మరి సిలువలో చనిపోయిన దేవుడు. If you cannot love him who's given the ultimate sacrifice for తన్ను you, తాను పూర్తిగా నీ కొరకు సమర్పించుకున్నటువంటి ఆ దేవుని నువ్వు ప్రేమించలేకపోతే, you cannot love a spouse who constantly keeps making mistakes. నీ జీవితంలో మాటి మాటికి పొరపాట్లు చేస్తున్నటువంటి నీ జీవిత భాగస్వామిని కూడా నువ్వు ప్రేమించలేవు. And your children will see that. నీ పిల్లలు దాన్ని గమనిస్తారు. And that's what they're going to learn. వారు కూడా దాన్నే వెంబడిస్తారు. That's how they're going to live. వారు కూడా అదే విధంగా జీవిస్తారు. And the cycle goes on and on. నీవెలా జీవించావో వారు అలాగే జీవిస్తారు. అలాగూ కొనసాగుతూనే ఉంటుంది. That's why love the Lord Jesus Christ with all your heart. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారిని పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించాలి. That means you cannot have any other gods in your life. అనగా నీ హృదయంలో ఇంకా వేరే వాటికి స్థానమే ఉండకూడదు. Thou shall have no other gods before me. ఇదిగో నా ఎదుట మీరు వేరొక దేవుణ్ణి ఉంచుకొనకూడదని అంటున్నా. You may not have a god in the form of an idol. మీరు ఒక విగ్రహ రూపంలో దేవుణ్ణి ఏర్పరచుకొనకూడదు. But you may have idols in your own heart. అయితే నీ హృదయంలోనే కొన్ని విగ్రహాలను కలిగి ఉండవచ్చు. Cleanse the temple of your heart. నీ హృదయం అనే దేవుని మందిరాన్ని రాత్రి నువ్వు శుద్ధి చేసుకోవాలి. Cast them out from your heart. వాటన్నిటి నీ హృదయంలో దేవుని స్థానాన్ని నింపుకున్నటువంటి వాటన్నిటిని తీసివేయాలి. Whatever it may be that gets more attention from you than God. దేవుని కంటే ఎక్కువగా వేరే విషయాల మీద దృష్టిని కేంద్రీకరిస్తుంటే అవన్నీ నీ హృదయంలో నుండి తీసివేయాలి. Whatever that is that gets more love than God gets from you. దేవుని కంటే నీ హృదయంలో ఇంకా వేటైన అధికముగా ప్రేమిస్తూ ఉంటే వాటన్నిటిని తొలగించుకోవాలి. Remove it. వాటన్నిటిని తీసివేయి. And say, God, my heart is prepared for you. నీవు రాత్రి చెప్పగలగాలి, ప్రభువా ఇదిగో నా హృదయం అంతా ఖాళీ చేసుకున్నాను, నా హృదయాన్ని నిన్ను ప్రేమించడానికి సిద్ధపరచుకున్నాను. I'm going to love you with all my heart. ఇదిగో నా పూర్ణ హృదయంతో దేవా నిన్ను ప్రేమించబోతున్నాను. And then you will see, you will be able to love your neighbor as yourself. అప్పుడు మాత్రమే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటట్టుగా నువ్వు ఉండగలవు. You will be surprised నీవు చాలా ఆశ్చర్యపోతావు as how easily you will be able to forgive those who wrong you. నీ ఎడల అపరాధం చేసినటువంటి వారిని ఎంత సులభంగా నువ్వు ఇప్పుడు క్షమించగలవో. How easily you can love someone like that. చాలా సులభంగా ఇతరులను దేవుని వలె ప్రేమించడం మొదలు పెడతావు. When you do this, నీవు అలాగూ చేయగలిగితే, when your love is fixed on Jesus నీ Christ, పరిపూర్ణమైన ప్రేమ కేవలం క్రీస్తుపై దృష్టి ఉంచగలిగితే, and when it is seen practically in your life, ఆచరణాత్మకముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నీ జీవితంలో కనబర్చగలిగితే, you will see your children blessed. నీ పిల్లలు ఆశీర్వదించబడటం నీ కన్నులారా చూస్తావు. Your children will get saved. నీ పిల్లలు రక్షించబడటం చూస్తావు. They will fear God. వారు కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారు. They will obey his వారు words. దేవుని కట్టడలకు లోబడతారు. They will honor the parents. వారు తల్లిదండ్రులను గౌరవిస్తారు and obey them. వారికి లోబడతారు. They will love church. వారు సంఘాన్ని ప్రేమిస్తారు. They will love to give for the ministry. దేవుని పరిచర్య కొరకు ఇవ్వటానికి ఇష్టపడతారు. They will love to participate in the ministry. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులవుతారు. They will love to live as a witness for Christ. వారు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు. But they must see all this in you first. ఇవన్నీ వారు మొదటిగా నీ జీవితంలో చూడాలి. Whatever you desire to see in them, వారి జీవితంలో ఏమి చూడాలని నువ్వు ఆశపడుతున్నావో అవన్నీ మొదట నీ జీవితంలో కలిగి ఉండాలి. God must see that in your life. దేవుడు కూడా వాటిని నీ జీవితంలో చూడగలగాలి. Are you prepared to surrender yourself? నిన్ను నీవు ఈ రాత్రి పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడుతున్నావా? And say, Lord, from this night onwards, ప్రభువా ఇదిగో ఈ రాత్రి మొదలుకొని I determine to live right before you. నేను నీ ఎదుట సరైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నాను. I determine to love you right. నేను నిన్ను సరైన క్రమంలో ప్రేమించడానికి తీర్మానం చేస్తున్నాను. And I want this to be seen in obedience to your word. ప్రభువా ఇదిగో నీ వాక్యమునకు ఇలా చేయటం ద్వారా నీ వాక్యానికి విధేయత చూపుతున్నానని నేను తెలుసుకోవాలి. I am weak, O Lord.
మా ప్రభా ఇదిగో నేను